ఈ రోజున పరమాచార్య వారి జయంతి అండి. పరమాచార్య వారి యొక్క మహిమ నేను మీకు ఒకటి చెబుతాను. మూకం కరోతి వాచాలం అని భగవంతుడిని ఉద్దేశించి మనం చెబుతాను చూసారా. ఆ విధంగా ఒకసారి పరమాచార్య చిదంబరం క్షేత్రం నుండి ఆనంద తాండవపురం అనే గ్రామానికి వచ్చారండి. వచ్చినప్పుడు పరమాచార్య వారికి స్వాగతం చెప్పడానికి చాలామంది అక్కడికి వచ్చి ఉన్నారు. అందులో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నటువంటి పిల్లల్ని చూసి పరమాచార్యకి చాలా ముచ్చట వేసింది. వెంటనే ఆయన కొన్ని పెన్నులు అలాగే పేపర్లు తెప్పించి పిల్లలందరికీ కూడా పంచి, మీరు శ్రీరామాయ నమః అని 100 సార్లు రాసి నాకు చూపించండి అన్నారు. వెంటనే పరమాచార్య వారిని మెప్పించడం కోసం వీళ్ళంతా కూడా చాలా టకటక అందరూ ఎంతో ఉత్సాహంగా శ్రీరామాయ నమః అని 100 సార్లు రాసి ఒకరి తర్వాత ఒకరు పోటీగా పరమాచార్య వారికి చూపిస్తూ వచ్చారు. అందరితోనూ కూడా సహజంగానే వారు ప్రవర్తిస్తూ వచ్చారు. ఒక అబ్బాయితో మాత్రం, ఒక అబ్బాయి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కొంచెం పెద్దగా ఆయన ప్రత్యేకంగా చూశారు. కళ్ళు పెద్దవి చేసుకుని చూశారు. చూసి నువ్వు రాసింది ఏమిటో చెప్పు అన్నారు. అంటే శ్రీరామాయ నమః చెప్పు అని అన్నారు. అతను మూగవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు అతను మూగవాడు స్వామి అని చెప్పారన్నమాట అండి. అయినప్పటికీ కూడా ఆయన అదేమీ పట్టించుకోనట్లుగా, వాళ్ళ మాటలు విననట్లుగా, చెప్పు నువ్వేం రాసావో చెప్పు అని 2-3 సార్లు అన్నారు. అన్న వెంటనే మూగవాడైనటువంటి అబ్బాయి శ్రీరామాయ నమః అని గట్టిగా అన్నట్టండి. ఆ విధంగా ఒక మూగవాడితో మాట్లాడించినటువంటి ఘనత, ఆ యొక్క గొప్పదనం పరమాచార్య వారిది. సహజంగా మహాత్ములకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మహాత్ములు ఈ విధమైనటువంటి మహిమలు చేయడం అనేది కొత్త కాదు, సర్వసాధారణమైనటువంటి విషయమే. మనం చూసుకుంటే భారతంలో, భాగవతంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు చాలా ఉంటాయి. ఆయన యోగి, ఈయన కూడా యోగి. అలాంటి పరమాచార్య వారి జయంతి నేడు. వారు నిండు 100 ఏళ్ళు జీవించారండి. 13వ ఏట సన్యాసం తీసుకున్నారు. 87 సంవత్సరాల పాటు పీఠాధిపతిగా ఉన్నారు. 3 సార్లు భారతదేశం అంతా కూడా యాత్ర చేసి సనాతన ధర్మాన్ని స్థాపించారు. ఆ యొక్క పెరియార్ అంటారు, ఒక నాస్తికుడు. వాళ్ళ ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి ద్రవిడ దేశంలో పరమాచార్య లేకపోయి ఉంటే కనుక మొత్తం రాష్ట్రం అంతా కూడా నాస్తికత్వంలోకి మారిపోయి మెల్లగా క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారిపోయి ఉండేదండి. ఆ ప్రమాదం రాకుండా తమిళనాడు రాష్ట్రాన్ని కాపాడింది కంచి పరమాచార్య వారే, కంచి పీఠమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక్కసారి మీ అందరికీ కూడా పరమాచార్య జయంతి శుభాకాంక్షలు. స్వస్తి.